రాష్ట్రంలో వ్యవసాయం పశుసంవర్ధక శాఖ రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల ఆర్థిక అభివృద్ధికి పశుసంపద కీలకమని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం మండలం ఆర్బీ కొత్తూరు గ్రామంలో పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పశువైద్య శిబిరం మరియు లేగదోళ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె మంగలక్ష్మి రామారావు అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ రైతులు లేగదోళ్ల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పశు సంపదను అభివృద్ధిని చేయడం, ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం దూడల ప్రదర్శనలో విజేతలుగా గెలుపొందిన వారికి బహుమతులు, వివిధ రకాల సేంద్రియాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబురాజు, పెద్దాపురం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాదిరెడ్డి చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా ఆదంశెట్టి శ్రీనివాస్, సైనం సాల్మన్ రాజ్, యాళ్ల వీరబాబు, జనసేన నాయకులు బోండు విజయ్, మెల్లి వెంకటరమణ, పశుసంవర్ధక శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, మార్కెట్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు మరియు కూటమి నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక కార్యక్రమం తీసి ప్రతి రైతాంగానికి కూడా లోన్లు ఇచ్చి ఇవాళ ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. దాన్ని కూడా ప్రభుత్వం పెట్టి తీసుకెళ్తాం. ఈ మండలంలో పెద్దాపురం మండలంలో ఈ గ్రామాలన్నీ కూడా పశు సంపదకు సంబంధించి బాగా వాళ్ళతో కూడా ఉత్పత్తి బాగా జరుగుతుంది. బాగా ఉప్పు ఇవాళ పాలు ఇబ్బంది లేకుండా జరుగుతుందంటే ఇలాంటి గ్రామాల్లో పశు సంపద బాగా ఉంటుందని చెప్పి ఏదేమైనా ఇదే కాదు, మెడికల్ క్యాంపులు కూడా పెట్టాలి. అంటే దీనికి పశువులు మీకు జబ్బులు వస్తుంటాయి సీజన్. ఆ సీజన్లో మెడికల్ క్యాంపులు పెట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని డిపార్ట్మెంట్ కూడా మార్కెట్ కమిటీ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టారు. ఆదుకోవడం కోసం ఎక్కువ మెడికల్ క్యాంపులు పెట్టి మందులు ఇచ్చి పెట్టాలి. అలాగే అవకాశం మరి గవర్నమెంట్ ఏమిటి కానీ గవర్నమెంట్ ఇవ్వకపోతే మనదైతే ప్రతి గ్రామంలో కూడా 2 గ్రామాలు 3 గ్రామాలు కలిసి ఒక సెక్టర్ కింద పెట్టి ఇలాంటి క్యాంపులు పెట్టి పశువులు సంపద ప్రోత్సహించడం కూడా కార్యక్రమం తీసుకోవాలి. అదేవిధంగా ఎలాంటి క్యాంపులు మెడికల్ క్యాంప్ కూడా పెట్టాలి. ఇది ఒకేసారి పశు ప్రదర్శన కానీ పిల్లల ప్రదర్శన కానీ అలాగే మెడికల్ క్యాంపులు పశు మెడికల్ క్యాంప్ పెట్టండి. దూడలన్నింటికి కూడా మందులు ఇవ్వండి, ఫ్రీగా ఇవ్వండి, రైతుల్ని ప్రోత్సహించండి. పశు సంపద పెంచడానికి డిపార్ట్మెంట్ సహకరించడానికి కోతున్నటువంటి గడ్డి విత్తనాలు సబ్సిడీ రేటుగా అందించడం కానీ, లేదా చాపర్స్ గడ్డి కోసేటువంటి మిషన్లు సబ్సిడీకి అందించడం కానీ, వివిధ రకాలైనటువంటి కార్యక్రమం అక్కడ పైన ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రైతాంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి రైతాంగం బాగుంటే అన్ని వర్గాలు బాగుంటాయనేటువంటి దాని మీద రైతాంగానికి మన మంచి ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తా ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఇటువంటి పథకాలు సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది మనస్ఫూర్తిగా చెప్తూ, ఇందాక మన ఈడీ గారు చెప్పారు, మనకు గోశాలలో మరి ఎక్కడా లేని విధంగా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రతి అడిగిన వారు పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు రాజప్ప గారి ఆధ్వర్యంలో గోశాల వెళ్తే ఏ ఊర్లో చూసినా ఇంచుమించులో 20-30 గోశాలలు, తక్కువ అనుకుంటే 5-6 గోశాలు ప్రతి గ్రామంలో కట్టుకోవడం జరిగింది. చాలా సంతోషం. మరి మన శాసనసభ్యులు అభివృద్ధి చేసేటువంటి శాసనసభ్యులు ఉన్నారు, అడిగిందే తడవగా పనిచేసేటువంటి నాయకులు రాజప్ప గారు ఉన్నారు. కాబట్టి రైతాంగం మరి వారి దృష్టికి తీసుకెళ్లి మరి మనకు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చుకోవాలని, దీని ద్వారా మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనకు అవసరం ఆలోచించేటువంటి మంచి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మనం గుర్తు చేసుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి కూటమి అభ్యర్థుల్ని కూడా గెలిపించాలనేటువంటిది